అత్తయ్య, నాకు అంతా తెలుసు. మీరు భయపడకండి అని అంటాడు విక్రమాదిత్య. అది బాబు అని రుక్మిణి అనేలోపే మీ తప్పేం లేదు అని నాకు తెలుసు అని అంటాడు విక్రమాదిత్య. రుక్మిణి కొంచెం చిన్నగా నవ్వుతుంది. ఇంతలో నర్స్ వస్తుంది. పేషెంట్ని 2 days అబ్జర్వేషన్లో పెట్టాలి అని అంటుంది. విక్రమ్ సరే అని చెప్తాడు. టెన్షన్లో ఉండి చూడలేదు కానీ అజిత్ మొదటిసారి విక్రమాదిత్యాన్ని చూశాడు. తన దృష్టి ఇప్పుడే తన మొహం మీద పడింది. అతనికి ఏమీ అర్థం కాలేదు. విక్రమాదిత్య ఫేస్కి యాక్సిడెంట్ అయిందనుకున్నా కానీ తన ఫేస్కి ఏమీ కాలేదు. మరి ఫేస్కి మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడు ఇన్ని రోజులు అని ఆలోచనలో పడిపోతాడు అజిత్. మెల్లగా ప్రియాని అడగటానికి ట్రై చేస్తాడు. ఇంతలో గాయత్రి వస్తుంది. హలో రుక్మిణి గారు, హౌ ఆర్ యూ ఫీలింగ్ రైట్ నౌ అని అంటుంది. ఎస్ డాక్టర్, ఐఎమ్ ఫీలింగ్ వెల్ అని అంటుంది రుక్మిణి. అసలు సర్జరీ చేసింది నువ్వేనా గాయత్రి అని అంటాడు విక్రమాదిత్య. నేనే అని అంటుంది గాయత్రి. మరి సర్జరీ అయ్యాక కనిపించలేదు అని అంటాడు విక్రమాదిత్య. అదా, ఇంకో సర్జరీ చేయాల్సి వచ్చింది అని అంటుంది గాయత్రి. సరే అని అంటాడు విక్రమాదిత్య. ఫేస్ మాస్క్ తీసేసావేంటి అని అడుగుతుంది గాయత్రి. ఇంకా ఫేస్ మాస్క్ అవసరం లేదు అని అంటాడు. ఫేస్ మాస్క్ ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు కానీ పెట్టుకోవాల్సి వచ్చింది అని రుక్మిణికి, ప్రియాకి, అజిత్కి అర్థమవుతుంది. టైం 2 PM అవుతుంది. లంచ్ చేశారా అని అడుగుతుంది గాయత్రి. లేదు, ఇంకా చేయలేదు అని అంటాడు అజిత్. నేను కూడా చేయలేదు. అయితే కలిసి లంచ్ చేద్దాం అని అంటాడు అజిత్. విక్రమ్, ప్రియా కూడా ఓకే అని అంటారు. రుక్మిణి గారికి ఫ్రూట్స్ మాత్రమే పెట్టాలి అని అంటుంది గాయత్రి. విక్రమ్, ఫ్రూట్స్ నేను కట్ చేస్తాను అని అంటాడు. కాదు, నేను కట్ చేస్తాను అని అంటుంది ప్రియా. కాదు, మీరు కాదు, నేను అని అంటాడు అజిత్. మీరెవరూ కాదు, నేను అని అంటుంది గాయత్రి. వెయిట్, అందరం కలిసి కట్ చేద్దాం అని విక్రమాదిత్య అంటాడు. సరే అని అంటుంది ప్రియా. నో ప్రాబ్లం అని అంటాడు అజిత్. ఓకే అని అంటుంది గాయత్రి. అందరూ ఫ్రూట్స్ కట్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళని చూసి రుక్మిణి నవ్వుతుంది. గాయత్రికి, విక్రమ్కి కనీసం చాకు పట్టుకోవడం కూడా రాదు. నానా తంటాలు పడుతూ ఫ్రూట్స్ కట్ చేస్తూ ఉంటారు. విక్రమాదిత్య మరియు గాయత్రి అందరూ మనస్ఫూర్తిగా రుక్మిణిని నవ్వించి సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు. యాజ్ ఎ డాక్టర్గా నా పేషెంట్ని సంతోషపెట్టడం నా బాధ్యత అని మనసులో అనుకుంటుంది గాయత్రి. అలా కాదు, ఇలా కట్ చేయి అని అజిత్ గాయత్రికి నేర్పిస్తాడు. ఇలానా అని గాయత్రి శ్రద్ధగా అజిత్ని చూసి ఫ్రూట్స్ ఎలా కట్ చేయాలో నేర్చుకుంటుంది. ఒకవైపు ప్రియా విక్రమాదిత్యకి చాకు పట్టుకోవడం నేర్పించి పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తుంది. ఆ తర్వాత ప్రియా కూడా విక్రమ్కి ఫ్రూట్స్ కట్ చేయడం నేర్పిస్తుంది. అతి కష్టం మీద గాయత్రి, విక్రమాదిత్య ఇద్దరు ఫ్రూట్స్ కట్ చేయడం నేర్చుకొని రుక్మిణికి ఫ్రూట్స్ పెడతారు. అందరూ మాటల్లో పడి చాలా ఫ్రూట్స్ కట్ చేసేస్తారు. ప్రియా, అజిత్ కట్ చేసిన ఫ్రూట్స్ అన్నీ కలిపి చాలా ఎక్కువ అయిపోతాయి. అన్ని ఫ్రూట్స్ చూసి వాళ్ళ మీద వాళ్ళే నవ్వుకుంటారు. రుక్మిణికి ఫ్రూట్స్ ఇస్తారు. ప్రియా రుక్మిణికి ఫ్రూట్స్ తినిపిస్తుంది. మిగిలిన ఫ్రూట్స్ ఒకరితో ఒకరు పోటీ పడి మరీ ఫ్రూట్ జ్యూస్ చేస్తారు. జ్యూస్ చేసి మళ్ళీ రుక్మిణికి తాగిస్తారు. రుక్మిణి చాలు అని అంటుంది. అయినా కానీ కొంచెం కొంచెం అని చెప్పి అందరూ బలవంతం చేస్తారు. రుక్మిణి కొంచెం తాగి, ఇంకా అల్లరి చాలు, వెళ్ళి లంచ్ చేయండి అని అంటుంది. కనీసం నా కూతుర్ని ఇంట్లో ఒక మనిషిలాగా కూడా చూసేవారు కాదు. కానీ ఇప్పుడు తనకి ఒక మంచి భర్త దొరికాడు అని మనసులో అనుకొని సంతోషిస్తుంది రుక్మిణి. సరే ఆంటీ, మేము లంచ్ చేసి వస్తాం అని చెప్తారు అజిత్, గాయత్రి. ఇంకా అందరూ లంచ్ చేయడానికి బయలుదేరుతారు. గాయత్రి, అజిత్ ఒక కారులో కూర్చుంటారు. విక్రమాదిత్య, ప్రియ ఒక కారులో కూర్చుంటారు. దగ్గరలో ఉన్న రెస్టారెంట్కి అందరూ వెళ్తారు. కానీ అజిత్, ప్రియ ఒక దగ్గర, గాయత్రి, విక్రమ్ ఒక దగ్గర కూర్చుంటారు. ప్రియాకి, విక్రమాదిత్యకి కొంచెం వింతగా అనిపించిన అజిత్ని, గాయత్రిని ఏమీ అనలేక సైలెంట్గా కూర్చుంటారు. అలా అలా తింటూ తమ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. విక్రమ్, నీకు గుర్తుందా, ఒకసారి వంటి వాళ్ళ గ్యాంగ్ నన్ను ఏడిపిస్తుంటే వాళ్ళని ఫుల్గా కొట్టేశావు అని అంటుంది గాయత్రి. గుర్తుంది అని నవ్వుతూ అంటాడు విక్రమాదిత్య. నువ్వు చిన్నప్పటి నుంచి సైన్స్ బాగా చదివేదానివి. నేను సైన్స్లో బాగా వీక్గా ఉండేవాడిని.
ఎగ్జామ్స్లో చాలా హెల్ప్ చేసేదానివి గుర్తుందా అని అంటాడు విక్రమాదిత్య. మర్చిపోతేగా, ఎన్నో సంవత్సరాలైనా ఇంకా ఇప్పుడే జరిగినట్టుంది అని అంటుంది గాయత్రి. నాకు కూడా అని అంటాడు విక్రమాదిత్య. ఫేర్వెల్ రోజు అయితే అసలు మామూలుగా లేదు అని అంటాడు విక్రమాదిత్య. బంటి డాన్స్ చూసి నేను ఆల్మోస్ట్ చచ్చిపోతా అని అనుకున్నా. బై గాడ్స్ గ్రేస్ బ్రతికానేమో అని అంటుంది గాయత్రి నవ్వుతూ. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగా ఒకవైపు అజిత్, ప్రియా కూడా వాళ్ళ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు. చిన్నప్పటి నుంచే నువ్వు చాలా అల్లరి పిల్లవి అని అంటాడు అజిత్. నువ్వేమైనా తక్కువ? నాకు గాలిపటం ఎగరేయడం రాదు. ఒకసారి ఏం చేసావు? నేను ఫస్ట్ టైం ఎగరవేస్తే డీల్ ఇవ్వరా అని అంటే ఇచ్చినట్టు ఇచ్చి సడన్గా కట్ చేసావు అని అంటుంది ప్రియా. అదొక మెమొరీ చూసావా, నేను అలా కట్ చేయడం వల్లే నీకు ఫస్ట్ టైం గాలిపటం ఎప్పుడు ఎగరేసావో గుర్తు ఉంది అని నవ్వుతూ అంటాడు అజిత్. సిగ్గులేదు అని ప్రియా కూడా నవ్వుతుంది. మరి నువ్వు ఒకసారి నేను రాసిన లవ్ లెటర్ని మౌనికాకి ఇమ్మంటే హారికాకి ఇవ్వలేదా? హారికాని వదిలించుకోవటం ఎంత కష్టమైందో తెలుసా అని అంటాడు అజిత్ నవ్వుతూ. ప్రియా కూడా నవ్వుతుంది. మనకి చిన్నగా ఉన్నప్పటి నుంచి పిల్లలంటే ఇష్టం అని అంటుంది ప్రియా. పీడియాట్రిషియన్స్ అవుదాం అనుకున్నాం ఇద్దరం అని అంటాడు అజిత్. చదువు పూర్తి అయ్యింది అని అంటుంది ప్రియా. జాబ్స్ వచ్చాయి కానీ మీ తాతగారు ఒప్పుకోలేదు అని అంటాడు అజిత్. ప్రియా, అజిత్ ఇద్దరు బాగా ఫీల్ అవుతారు. విక్రమ్, గాయత్రి లంచ్ ఫినిష్ చేసుకుని అప్పుడే వస్తారు. ఏమైంది అని అజిత్ని ప్రియాని అడుగుతుంది గాయత్రి. హలో అజిత్, ఏమైంది అని అంటుంది గాయత్రి. ఎప్పుడు వచ్చారు? ఏం కాలేదు అని అంటాడు అజిత్. ఏమీ కాలేదు అని అంటుంది ప్రియా. మరి ఎందుకు అలా ఉన్నారు అని అడుగుతుంది గాయత్రి. జస్ట్ మామూలుగా ఉన్నాం, వెళ్దామని అంటుంది ప్రియా. వెళ్దాం అని అంటుంది గాయత్రి. అందరూ మళ్ళీ కార్స్లో కూర్చుంటారు. కానీ ఈసారి విక్రమాదిత్య, అజిత్ ఒక కారులో కూర్చుంటారు. ప్రియా, గాయత్రి ఒక కారులో కూర్చుంటారు. అజిత్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. విక్రమాదిత్య అజిత్ని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అజిత్, నీకు ప్రియా అంటే ఇష్టమా అని. ఒకవేళ ఎస్ అని నేను అంటే నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అంటాడు అజిత్. అవును, నాకు ప్రియా అంటే ఇష్టం, పిచ్చి అని అంటాడు అజిత్. కానీ తనకి పెళ్ళి అయిపోయింది, తను నా భార్య అని అంటాడు విక్రమాదిత్య. మీది జస్ట్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అంటాడు అజిత్. కానీ ప్రియాకి నేనంటే ఇష్టం, నాకు ప్రియా అంటే ప్రాణం. తను జస్ట్ నిన్ను ఒక ఫ్రెండ్ లాగా ట్రీట్ చేస్తుంది అంతే అని అంటాడు విక్రమాదిత్య. నాకు ప్రియా ఇష్టం, నాకు తెలుసు తను నన్ను ఒక ఫ్రెండ్లా ట్రీట్ చేస్తుంది, కానీ నేను చేయట్లేదు విక్రమాదిత్య. మనం సిన్సియర్గా ట్రై చేద్దాం అని అంటాడు అజిత్. సరే, డెసిషన్ ప్రియా తీసుకుంటుంది అని అంటాడు విక్రమాదిత్య. సరే అని అంటాడు అజిత్. వెయిట్, మీరు రెస్టారెంట్లో ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతాడు విక్రమాదిత్య. జస్ట్ మామూలుగా చైల్డ్హుడ్ మెమొరీస్ గురించి అని అంటాడు అజిత్. నిజానికి ప్రియా ఒక పీడియాట్రిషియన్ అని అంటాడు అజిత్. కానీ వాళ్ళ తాతగారు జాబ్ చేయడానికి ఒప్పుకోలేదు అని అంటాడు అజిత్. ప్రియాకి నాకు చిన్నప్పటి నుంచి అది డ్రీమ్ అని అంటాడు. తను ఒక టాప్ స్టూడెంట్ అని అంటాడు. ఐసీ అని అంటాడు విక్రమాదిత్య.